వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక రకాల కేసులు పెడుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళ కొడుకును అరెస్ట్ చేస్తే నొప్పి తెలిసి వచ్చింది ఎవరికి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. మిథున్ రెడ్డి గారికి ఏమో ఒక సహాయకుడు, న్యూస్ పేపర్లో ఒక టీవీ, ఈయన యోగా చేయడానికి మ్యాటు, వెస్టర్న్ కమోడు, ఏసీ రూము, ఇన్ని కావాలా? లేకపోతే అవన్నీ ఇవ్వకపోతేనేమో తాలిబాన్లను ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారా? చంద్రబాబు నాయుడుని ట్రీట్ చేశారు మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్నేహ బ్లాక్లోనే మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇంకా పైగా మరి ఆ జడ్జి గారు ఏ విధంగా తీర్పు ఇచ్చారో తెలియదు కానీ ఒక మ్యాండేట్ పంపించారు ఎవరికి? జైలు శాఖకి. ఏమని? వ్యక్తిగత సహాయకుడిని కూడా మీరు ఏర్పాటు చేయండి అని. అసలు జైలు మాన్యువల్లోనే వ్యక్తిగత సహాయకుడు అనే పదమే లేదు. వీళ్ళు ఎట్టిచ్చారా ఈ ఆర్డర్ అని చెప్పి దాని మీద రివ్యూ పిటిషన్ వేశారు జైలు శాఖ వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారికి వేడి నీళ్ళు కావాలంటే ఇవ్వలా, దోమలు కొడుతుంది దోమతారంటే ఇవ్వలా, ఆయనకి ఎలర్జీ వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్నా కూడా ఎవరు లెక్క చేయాలి ఆ రోజుల్లో. పైగా అధికారంలో ఉన్న వీళ్ళు అధికార మతంతో ఏది పడితే అది మాట్లాడారు.